హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన గోదావరి జిల్లాలో స్పెషల్ తాటి రొట్టె ఎలా వేసుకోవాలనేది మన ఛానల్లో అయితే చూపించబోతున్నాం అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా నేను చెప్పే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి, సరిపోతుంది. మీకు కరెక్ట్గా మాడకుండా వస్తుంది. ముందుగా తాటికాయని అయితే తీసుకోవాలండి. ఈ విధంగా అది పగలగొట్టుకుని ఈ విధంగా విడదీసుకుని వాటర్ చల్లుకోవాలండి. ఈ విధంగా వాటర్ చల్లుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. తర్వాత ఈ విధంగా దాని వెనకాల ఈ పీచ్ అయితే తీసేసుకోవాలి. మొత్తం అన్నిటికీ ఇలా పీచ్ అంతా తీసేసుకోవాలండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మా దగ్గర తాటి పేషం తీసుకునే గిన్నె అయితే లేదండి. అందుకని ఈ విధంగా కంచంలో అయితే తీస్తుందమ్మ. కంచం సపోర్ట్తో కూడా ఈజీగా తీసేయచ్చండి. ఈ విధంగా మొత్తం తాటి పేస్ట్ అయితే తీసేసుకోవాలండి. ఈ విధంగా తీసేసుకుని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి. అందులో కూడా ఏమైనా పీచు ఉంటే ఆ పీచు కూడా తీసేసేయాలండి. ఈ విధంగా పీచు అంతా తీసేసి పక్కన పెట్టేయాలండి. కొద్దిగా తాటిపండు గుజ్జు అయితే గిన్నెలో తీసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మీకు మెజర్మెంట్ చెప్పడం కోసం అయితే ఈ కప్ అయితే తీసుకున్నానండి నేను. నాకు తాటిపండు గుజ్జు అయితే కప్పున్నర అయితే వచ్చిందండి. ఈ కప్పుతో నాకు కప్పున్నర అయితే గుజ్జు అయితే వచ్చింది కదండి. ఒక కప్ అయితే బెల్లం అయితే తీసుకుంటున్నానండి. బెల్లం తురుముకొని వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకోవాలండి. 4 స్పూన్స్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకుని ఈ విధంగా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వరి రవ్వ అయితే బయట దొరుకుతుందండి షాపుల్లో. బియ్యం నొక అంటారు. అది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఎక్కడైనా దొరుకుతుందండి. రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి తీసుకుని ఒకసారి కడిగేసుకుని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి రవ్వ కింద అయితే మిక్సీ పట్టుకోవాలి. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ బియ్యం రవ్వ తాటిపండు గుజ్జు నేను కప్పున్నర అయితే వచ్చిందని చెప్పాను కదా, కప్పున్నరకి కప్ అయితే రవ్వ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా తీసుకోవాలి. క్వాంటిటీ వచ్చేసి నేను మీకు తెలియాలి కాబట్టి కప్పున్నర గుజ్జుకి కప్పు వరి రవ్వ అయితే తీసుకోవాలండి, అంటే బియ్యం రవ్వ. ఈ విధంగా తీసుకుని కలుపుకొని ఒక 15 నిమిషాలు అయితే నాననివ్వాలండి. అప్పుడు బాగా మగ్గుతుందండి. దీనికోసం అయితే ఈ విధంగా మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. మందంగా ఉండాలి గిన్నె. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నె అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని దీంట్లో మెయిన్ వచ్చేసి ఈ అరిటాకు అయితే వేసుకోవాలండి. దీనికి అరిటాకు వేయడం వల్ల తాటి రొట్టె కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అరిటాకు వేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి, ఎక్కువైనా ఏమి కాదు. ఈ విధంగా ఆయిల్ వేసుకుని మొత్తం కలిసేటట్లు అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మనం 15 నిమిషాలు నానబెట్టుకున్న ఈ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా రొట్టె టైపు మందంగా వేసుకోవాలండి.
దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అప్లై చేయాలండి మొత్తం అంతా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అప్లై చేసి దీనిపైన కూడా ఇలా అరిటాకులు వేసి కవర్ చేయాలండి మొత్తం. ఈ విధంగా రొట్టె కనిపించకుండా అరిటాకులు వేసి మొత్తం కవర్ చేసేసి మూత పెట్టేయాలండి. ఈ విధంగా కవర్ చేసిన తర్వాత మూత పెట్టేసి 25 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. కరెక్ట్గా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, సిమ్లో అనేది పెట్టుకోవాలండి. 25 నిమిషాలు కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను నేను. కరెక్ట్గా 25 నిమిషాలు అంటే 25 నిమిషాలు కుక్ చేయాలండి ఒక పక్క. అంతకంటే ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి 25 నిమిషాల తర్వాత దాన్ని ఈ విధంగా అయితే కిందకి దించుకొని ఈ విధంగా డీమోల్డ్ అయితే చేసుకోవాలండి. మగ్గిపోతుందండి. చూసారు కదా మంచి కలర్ వచ్చింది. కరెక్ట్గా 25 మినిట్స్ మీరు ఎంత క్వాంటిటీకి తీసుకున్నా సరే 25 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి ఒక పక్క. మరో పక్క 25 నిమిషాలు మగ్గించుకోవాలండి. అయితే అదే గిన్నెలో పాత అరిటాకులు వేయకూడదండి, కొత్త అరిటాకులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని రివర్స్లో పెట్టుకోవాలి. ఒక పక్క మగ్గింది కదండి, ఇప్పుడు ఇంకో వైపు అయితే దాన్ని పెట్టుకోవాలి. పెట్టుకుని ఇందాక తీసుకున్న అరిటాకులు అయితే వేసుకుని ఈ విధంగా మొత్తం కవర్ చేసుకోవాలండి. పాతవి వేసుకుని మూత పెట్టేసి మరో 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోవాలి. 25 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను నేను. 2 సైడ్లు కరెక్ట్గా కుక్ అయిపోయిందండి. 25 నిమిషాలు అంటే 25 నిమిషాలే మగ్గించుకోవాలి. చూస్తున్నారుగా ఎంత కరెక్ట్గా వచ్చిందో. కరెక్ట్గా కుక్ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ప్లేట్లు అయితే వేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. మీరే చూస్తున్నారుగా మాడిపోకుండా కరెక్ట్గా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ప్రాసెసే కష్టం కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి తాటి రొట్టె అంటే. మేము ఎవ్రీ ఇయర్ అయితే వేసుకుంటాం దీన్ని. ఇదే కాదు తాటిగారులు, తాటిబూరలు కూడా వేసుకుంటాను నేను. అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తానండి వీడియో. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.